వరదల వల్ల చావులు లేకుండా చేయడానికేమీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు. నా 79వ సిద్ధాంతం ఏమిటంటే నా పాట పాటికి ఓటు వేసి అధికారం ఇస్తే వానలు వరదలు నివారణ, ఎవ్వరూ చావకుండా ఎవ్వరూ నదులలో ప్రవాహంలో కొట్టుకుపోకుండా మేమేం చేస్తామంటే ఆ నదుల పక్కన ఆ ఊర్ల పక్కన 30 అడుగుల ఎత్తులో సిమెంటుతో పిల్లర్లేసి స్లాబులు కడతాం. అక్కడ బాత్రూమ్లు లెట్రూమ్లు అన్ని కట్టి ఏర్పాటు చేసి అవసరమైతే ఫుడ్ బెడ్ ఆహారం మంచాలు దుప్పట్లు అన్ని అక్కడనే ఏర్పాటు చేసి వాళ్లకు ఇబ్బంది లేకుండా అవసరమైతే ఎమర్జెన్సీగా హెలికాప్టర్లు ల్యాండ్ అయ్యేటట్టు కడతాము. ఆ దగ్గర ఉన్న ఎత్తు ప్రాంతం లేకుంటే ఇల్లు కట్టేసి వరదలు వానలు మరణాలు లేకుండా చెయ్యాలనేది మా యొక్క సిద్ధాంతం. కాబట్టి ప్రతి ఒక్కటి మేము ప్రజల మేలు కోసమే చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, వానాకాలం అని తెలుసు, వరదలు అకస్మాత్తుగా వస్తాయని తెలుసు. అప్పటికప్పుడు ఉరుకులాట తురక పెళ్లిలాగా పనులు జరగవు. ముందు జాగ్రత్తగా ఉండాలి. వానాకాలం వరదలు వస్తాయి, వానలు పడతాయి. కాబట్టి ప్రజలను రక్షించడానికి అన్ని రకాల పోలీసులు, సహాయక బృందాలు, వంట సామాగ్రి, రేషన్ అన్ని అక్కడ రెడీగా పెట్టుకొని ఉంటా. వాన వస్తే రాని, లేకపోతే లేదు. పోలీసులు ఎట్లా ఉంటారో రెడీగా, ఎక్కడైనా ఫోను వచ్చిందంటే గొడవ అని ఉరుకుతారు. ఇది కూడా అంతే. కాబట్టి మేము నిజంగా ప్రజాసేవ చేస్తాము. వానలు వరదలు మనుషుల చావులను నివారిస్తాము. పాట పాటికి ఓటేసి అధికారం ఇవ్వండి ప్రజలారా. వరదల వల్ల చావులు లేకుండా చేయడానికే మీ ఓటు, పాట పాటికే మీ ఓటు, మచ్చల్ల వెంకటరెడ్డి